అలాగ అవమానించావు అనుకోరా. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గం ఆదేశాల మేరకు నగర యూనిట్ ఆధ్వర్యంలో ఈ నెల 22న జాతరలో జర్నలిస్టుల వనభోజన మహోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రతి ఏటా కూడా సాంప్రదాయబద్ధంగా నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ఈ ఏడాది కూడా నిర్వహించడానికి తీర్మానించాం. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి జాతరలో ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా జర్నలిస్టుల వనభోజన మహోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మరి ఇందులో భాగంగా ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు, లక్కీ డీప్తో పాటు జర్నలిస్టులకు సీనియర్ జర్నలిస్టులందరికీ కూడా సన్మాన కార్యక్రమాలు ఉంటాయి. మరి ఈ కార్యక్రమానికి జిల్లా మంత్రివర్యులను ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా నిరంతరం కూడా మానసిక శారీరక ఒత్తిడితో బిజీగా ఉండే జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులు ఆట విడుపు కోసం ఈ వనభోజన మహోత్సవం ప్రతి ఏటా కూడా ఫెడరేషన్ ఏర్పాటు చేస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే ఈ ఆదివారం కూడా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా హాజరై జయప్రదం చేస్తారని కోరుకుంటూ మరి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా గుర్తించింది. అందులో భాగంగా డిసెంబర్లో 16-17 తేదీల్లో విజయవాడలోని రాష్ట్ర స్థాయి మహాసభలు జరగనున్నాయి. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఆ రాష్ట్ర మహాసభలను కూడా వైజాగ్ నుంచి జర్నలిస్టులు అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. మరి శ్రీకాకుళం, విజయనగరం నుంచి కూడా ఈ ప్రాంతం నుంచి దాదాపు 300 మంది జర్నలిస్టులు రాష్ట్ర మహాసభలకు హాజరయ్యే అవకాశం ఉంది.